హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో అందులో బర్నీ గారు వచ్చి నాకైతే ఫేక్గా అనిపించలేదు, మాస్క్ పెట్టుకున్నట్టు మాస్క్ రిమూవ్ లాగా కూడా అనిపించలేదు. ఎందుకంటే చెప్తాను వినండి, నాకైతే ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. నిన్న వీళ్ళు ముగ్గురు కళ్యాణ్, డెమోను, ఎమాన్యుయల్ వచ్చి బాత్రూంలో మాట్లాడుకున్నారు. కళ్యాణ్ వచ్చి మన శ్రీజాకి, డెమోన్ వచ్చి రీతుకి, మన మన ఎమాన్యుయల్ వచ్చి నాకు కానీ తనూజాకి కానీ అని చెప్పి అనుకున్నారు. యాక్చువల్గా వచ్చి వాళ్ళ ముగ్గురు అమ్మాయిలకు కూడా ముగ్గురులో ఇద్దరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే రీతు కొన్ను తనూజా ఖచ్చితంగా కళ్యాణ్ డెమోన్ సపోర్ట్ చేస్తారు. అండ్ ఏదైతే బెడ్ మీద జరిగిందో బెడ్ మీద వచ్చి మన బర్నీ గారు ఎదురుగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు వీళ్ళతో కలిసి మిగతా వాళ్ళు ఈయనతో కలిసి ఆడారు. అంతేగాని ఆయన వచ్చి వాళ్ళతో వచ్చి ఒక స్ట్రాటజీ యూజ్ చేయలేదు, ముందుగానే డిస్కస్ చేసుకోలేదు. అండ్ బెడ్ మీద ఫస్ట్ వచ్చి సంజనా గారికి తీస్తారు, రీతు అని చెప్పి సంజనాని తీస్తారు. అక్కడ కూడా మన బర్నీ గారు ఏమనలేదు ప్రతి విషయంలో. అండ్ దివ్యానిక్తాకు కూడా తీస్తున్నప్పుడు దివ్యానిక్తా నేను దగ్గర రాను కానీ అక్కడ యాక్సెప్ట్ చేశారు. తన ఫేవరెట్ పర్సన్ అన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు. అంతేగాని నాకు వద్దు దివ్యానిక్తా తీయకనలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లెగిసిపోవాలి. ఎందుకంటే ఎవరైనా కూడా లాస్ట్ లో ఇద్దరు ముగ్గురు మిగులుతారని ఆయన వే ఆఫ్ థింకింగ్ లో ఖచ్చితంగా కరెక్ట్ గానే ఉన్నారని నాకు అనిపించింది. అండ్ రీతు విషయంకి వచ్చేసరికి డెమోన్ పవన్ వెళ్ళి ఎక్కడి వరకు అప్పటి వరకు ఎక్కడ ఆడి అక్కడ కూర్చోకుండా ఏం చేశాడు, బర్నీ గారికి పుష్ చేశాడు. మరి బర్నీ గారికి పుష్ చేసినప్పుడు బర్నీ గారు పుష్ చేయకుండా ఉంటారేంటి? బర్నీ గారు కూడా ఇలా తిప్పేసరికి వెంటనే ఎంతమంది వచ్చారు. కళ్యాణ్ వచ్చి సెంటర్ ఉన్నాడు, ఎవరైతే డెమోన్ పవన్ ఇలా పడుకొని ఉంటే ఆ కార్నర్ లో సెంటర్ తోసింది మన కళ్యాణ్. అండ్ ఇటువైపు వచ్చి ఎవరు తోసారు, శ్రీజ వచ్చి తోసింది. కాలు పట్టుకోవడం వల్లే కళ్యాణ్ వచ్చి డెమోన్ వచ్చి పైన ఉన్నాడు. కళ్యాణ్ సెంటర్లో తోస్తున్నప్పుడు పడిపోయినప్పుడు కాలు ఇలా దిగిపోయింది. ఈలోపు ఇతనైతే ఎవరు బుర్ర నుంచి తోస్తున్నారు మన బర్నీ గారు ఆటోమేటిక్ గా తోస్తున్న దాంట్లో పడిపోయారు తప్ప డెమోన్ వచ్చి లాగలేదు. అండ్ అక్కడ కూడా వచ్చి కళ్యాణ్ వచ్చి ఎమాన్యుయల్ వచ్చి ఓన్లీ బర్నీ గారే తోస్తున్నట్టు అక్కడ ప్రూవ్ చేశారు. ఇంకేదైతే లాస్ట్ లో ఉందో లాస్ట్ లో వచ్చి తనూజా గారికి వచ్చి కళ్యాణ్ చేయను అన్నాడు, శ్రీజాకి చేయను అన్నాడు. మరి అక్కడ వచ్చేసరికి శ్రీజ వెంటనే అన్నది అనుకోండి, నేనైతే లైవ్ చూసినట్టు తెలుసు కాబట్టి శ్రీజ వచ్చి అయితే బర్నీ గారు అన్నారు. మరి అలాగన్నప్పుడు ఇంతవరకు ఆడిన అతను ఆవిడ శ్రీజ ఏటాడిందని అందరూ వాళ్ళ వెనకతలో ఉంటూ గేమ్ ఉంది కానీ తను ఒక్కదా ఆవిడకి లాగగలదేటి. అండ్ ఆయనకు వెంటనే ట్రిగర్ అయింది, తనకి లాగి పడిశారు. అండ్ అక్కడ కూడా వచ్చి తెలివిగా కళ్యాణ్ వచ్చి ఎమాన్యుయల్ వచ్చి తినికి సంజేసి రీతుకి తనూజకి వీళ్ళందరూ మంచి అయిపోవాలని చెప్పి బెడ్ మీద ఉండి బెడ్ మీద అక్కడ అదే కదా దివ్యానికి అడుగుతుంది, సార్ మీరు నాకు ఉంచుంటే నేను ఆల్రెడీ బెడ్ మీద చెప్పాను, మీరు నాకు ఉంటే మీకు సపోర్ట్ అవుతాను, నేను నీకు హెల్ప్ చేద్దాను, నాకు ఆ స్ట్రెంత్ ఉందని చెప్తుంటే లేదు అక్కడ అమ్మాయిలందరికీ తీసేయాలని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. మరి అంతే కదా ఖచ్చితంగా. అసలు మెయిన్ ఏంటంటే బర్నీ గారి వైపు అంటే వీళ్ళు ఎక్కడ ఎవరైతే ఎమాన్యుయల్ ఉన్నారో కళ్యాణ్ ఉన్నాడో వీళ్ళు మంచి అయిపోవడానికి బర్నీ గారి వల్లే లాగిస్తాడు. అంటే అక్కడ మెయిన్ అంటే ఒక పాయింట్ దొరికింది, తోసాడు లాగిస్తాడు, దాని మీద తోసినట్టు అనిపించింది. కానీ బర్నీ గారు అయితే నాకు ఫేక్ అయితే అనిపించలేదు.